వైశాఖ పురాణం 6 అధ్యాయము వైశాఖమాస వైశిష్ట్యం. నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో నిట్లనెను. వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపోధర్మాదుల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థము కాలేదు. ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటెనుత్తమైనదో వివరింపగోరుచున్నానని పలికెను. అప్పుడు నారదుడిట్లు సమాధానము నిచ్చెను. మహారాజా, శ్రద్ధగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతముగు సమయమున దేవతలకును ప్రభువైన శేషశయగు శ్రీ మహావిష్ణువు లోకములన్నిటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించియుండెను. జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని యుండెను. నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొల్పినవి. దయానిధిగు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనించెను. తన ఉదరమున విలీనమయున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికే సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలుగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణపద్మము ఆయన నాగి నుండి వెలువడెను. విరాట్ పురుషునికి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితోబాటు 14 భువనములను కూడా సృష్టించెను. భిన్నవిగిన్నములగు కర్మలనాశ్రయించిన వివిధ ప్రాణులను, వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను, ప్రకృతిని, మర్యాదలను, రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించెను. పరమేశ్వరుడుగు శ్రీమన్నారాయణుడు తనయాజరూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణేతిహాసములను ధర్మరక్షంకై సృష్టించెను. వీనిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడా సృజించెను. ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు దగినట్లుగా ప్రజలాచరించుచు సర్వేశ్వరుడగు శ్రీ మహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి. సర్వోత్తమములుగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములనాచరించు ప్రజలను వారి ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయముగా చూడవలెనని భగవంతుడు తలచెను. అప్పుడీ విధముగా నాలోచించెను. తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులుగు ప్రజలు ధర్మాచరణము సరిగా చేయలేరు. అట్టివారిని చూచిన తనకు తృప్తి కలుగదు, సరికదా కోపము కూడా రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండిన పండ్లను తినుచుందురు. నేత్ర వ్యాధులు, చలి మున్నగువానిచే పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపజూచుట యుచితము కాదు. వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేమీ సంతోషము కలుగును. హేమంత ఋతువున చలిమిక్కుటంగా నుండుటచే జనులు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాదికములను ముగించుకొనజాలరు. చలిగాలికి చిక్కి ప్రాతకాలమున లేవని వారిని జూచినంతనే నాకు మిక్కిలి కోపము వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపము వచ్చిన వారికి శ్రేయస్కరము కాదు. శిశిరుతున ప్రజలను చూడబోయినచో నెట్లుండును. చలిమిక్కుటముగా నుండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకును సోమరులై పండిన పండ్లను తినుచుందురు. అనగా సులభముగా లభ్యములగు ఆహారములకిష్టపడుచుందురు. చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావము కలిగియుందురు. స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికమైన కర్మకలాపం ఎట్లుండును. ఈ విధముగా జూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు నుండు కాలమున వివిధములైన ప్రాక్తన కర్మలకు లోబడిన ప్రకృతి వివసులైన ప్రజల నుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరాదు. వసంత కాలము స్నానదానములకు, యాగధోగములకు, బహువిధ ధర్మానుష్ఠానమునకును అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగా లభ్యములగును. సులభమైన ఏ వస్తువు చేతనైనను తృప్తినందవచ్చును. ఈ విధముగనైనచో సర్వప్రాణిగతమైన జీవాత్మకును ఏదో ఒక విధముగా నీతిని, పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగా సర్వవ్యాపినగు నాకును సంతృప్తిని కలిగించు నవకాశము ప్రజలకు సులభసాధ్యమై ఉండును. కర్మిష్యులుగు భక్తులెల్లప్పుడును కర్మపరాయణులై ధర్మవ్రతము నాచరింతురు. అది చేయలేని వారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది. వసంతకాలమున సర్వ వస్తువులను సులభ సాధ్యములగుడిచే ధర్మకర్మల అనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్జనులు
అంగవైకల్యము కలవారు మహాత్ములు మున్నగు సర్వజనులకును నీరు మొదలగు సర్వపదార్థములు సులభములగును దానధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు పత్రము పుష్పము ఫలము జలము శాకము పుష్పమాల తాంబూలము చందనము పాదప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును దానము చేయునప్పుడు వినయము భక్తి మున్నగు గుణములుండ వలయును దానము పుచ్చుకును వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును భక్తి భావన ముఖ్యము అట్టి భావనే విలువ కట్టరానంత పుణ్యము నెత్తును అని భక్త సులభుడు దయాశాలియు నగు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలసి లోక సంచారమునకై బయలుదేరెను పుష్పఫలపూర్ణములుగు అడవులను పర్వతములను లతాతరువులను జలపూర్ణములైన నిర్మల ప్రవాహము కల నదులను తుష్టి పుష్టి కల ప్రజలను చూచును ఉత్తమములగు మునులయాశ్రమములను అందున ధర్మ కర్మానుష్యాన పరులగు మునులను వనగ్రామ నగరవాసులై భక్తి యుక్తులైన జనులను పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగువానితో నోప్పు ఇండ్ల ముంగిళ్లను ఫలపుష్పాదులతో వ్రతములనాచరించు భక్తులతో నిండి సందడిగనున్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములనాచరించు యథాశక్తిగా దానధర్మములను చేయుచు అతిథి అభ్యాగతుల నాదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను కర్మపరాయణులను మహాత్ములను అందరినీ జూచును అజ్ఞాగతుడై అతిథి అయి బాహు రూపములతో వచ్చి ప్రజల ధర్మకర్మానుష్యానములలో పాలు పంచుకొనును సంప్రీతుడై అఖండ పుణ్యమును అఖండ భోగభాగ్యములను సర్వసంపదలను తుదకు ముక్తిని స్వయముగా అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాదికములకు సాఫల్యమునిచ్చి ఎనుగ్రహించును దురాచారులు సోమరులు మున్నగువారైనను సత్కర్మలనాచరించి యథాశక్తి దాన ధర్మములను చేసినచో వారి పాపముల నశింపచేసి పుణ్యమును లేక సుఖములనిచ్చును అట్లు కాక దుష్టులాై సోమరులాై నిర్లక్ష్యముగా నున్నచో నెంతటి వారినైనను యథోచితముగా శిక్షించును కావున సోదర మానవులారా మనమెట్టివారమైనను మన శక్తియుక్తదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములనాచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము కావున చంచలమైన మనస్సును అదుపులో నుంచుకొని యథాశక్తిగా పూజ దానధర్మములను భక్తి వినయములతో శ్రద్ధాసక్తులతో బలవంతముగనైన ఆచరించి శ్రీహరినుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడుగు శ్రీ మహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు చారణులు గంధర్వులు సర్వదేవతలు కూడా వెన్నంటి యుందురు తమ తమ ధర్మములనాచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రమముల వారిని చూచిన వారును సంప్రీతులై శ్రీ మహాలక్ష్మి సమేతుడై ఇంద్రాది సర్వదేవత పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠాశయ మాసములందు భూలోక సంచారము చేయుచు శ్రద్ధాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్తినుసారము దానధర్మములు చేయువారినందరినీ ఎనుగ్రహించుచుందురు కోరికలను మించి వరముల నిత్తురు శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దానధర్మాధికములు లేనివారిని గమనించి వారిని రోగములు విచారములు మున్నగువానితో శిక్షించును వైశాఖ మాసమున తనను గాని పరమేశ్వరుని గాని ఇతర దైవతములను సజ్జనులను పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లేనని తలచి సంతుష్టుడై వరములనిచ్చును ఇతర మాసములందు వ్రతాధికముల నాచరించితమని తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపించును అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతము మానిన కర్మపరాయణులను కూడా శిక్షించును వైశాఖ వ్రతము నాచరించిన పాపాత్ములనైనను రక్షించును అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతము ఈ వ్రతము నాచరించుట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరముల నిత్తురు సపరివారముగా వచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మున్నగుచోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము ఫలము మున్నగు వానినిచ్చి మహాప్రభు తమయేలు బడిలో సుఖముగా నుంటిమి అనుగ్రహింపుమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మున్నగు వానినెట్లు చేయునో అట్లే శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతము నాచరించుచు సద్బ్రాహ్మణులను అతిథులను అభాగ్యతులను
దైవభావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దానధర్మముల నాచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికల నిచ్చి రక్షించును. పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహము నందిన వారికి తామును యథోచితంగా వరముల నిచ్చి రక్షింతురు. సపరివారముగా వచ్చిన మహారాజును దర్శింపక కానుకల నీయక యున్నచో మహారాజు కోపితుడై శిక్షించును. పరివారమును యథాశక్తిగా శిక్షింతురో అట్లే వైశాఖమాస వ్రత సమయమున వ్రతము నాచరించి యథాశక్తిగా నెట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితముగా నట్లు శిక్షింతురు. కావున సర్వజనులను యథాశక్తిగా నెట్లు వైశాఖ వ్రతము నాచరించి యథాశక్తిగా దానధర్మముల నాచరించి దైవానుగ్రహము నందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖమాసము ధర్మరక్షకుడుగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షా కాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమునాచరించి భగవదనుగ్రహము నంద ప్రయత్నింపవలయును. అందుచే వైశాఖమాస వ్రతము కార్తీక మాఘ మాసవ్రతముల కన్నా మరింత ఉత్తమము అయినది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస వైశిష్ట్యమును వివరించెను. వైశాఖ పురాణం 6వ అధ్యాయం సంపూర్ణం.